రికమెండెడ్ కాదు. హలో ఫ్రెండ్స్, ఈ రోజు వీడియో వచ్చేసి మేమందరం కలిసి మా ఫ్రెండ్స్ తో బన్నేరు కొనబోయినాము. అసలుకి ఈ వీడియో తీసే టైంకి మేము పోయి వచ్చేసినాము. మా ఎక్స్పీరియన్స్ ఎట్లుందంటే మామూలుగా లేదు. మీరు అనుకుంటారు అసలుకి ఫ్రెండ్స్ తో పోతే ఎంత బాగుంటది అంటే అంత బాగుంటది. మా వీడియో చూడండి, మీరు పోకపోతే అడగండి. డెఫినెట్లీ ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంటది ఈ ట్రిప్ లో. ట్రిప్ అంటే ట్రిప్ కాదు కానీ ఒక డే అంతా మీకు దీంట్లోనే స్పెండ్ అయిపోతారు. అంత బాగుంటది. మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. మేము ఎన్ని కష్టాలు పడినాము, కష్టాలు కూడా అనిపించదు, చాలా హ్యాపీగా ఉంటది మూమెంట్స్. అంత బాగుంది మాకైతే ఈ ట్రిప్. మేము ముందు రోజు పొలతలకు పోయినాము శివరాత్రి రోజు. కానీ ఈ వీడియో ఇప్పుడు అప్లోడ్ చేస్తాను, కొంచెం లేట్ అయింది. ఇప్పటికే థంబ్నెయిల్ వచ్చే లోపల లేట్ అయింది, అందుకనేసి ఇప్పుడు అప్లోడ్ చేస్తానా. వీడియో అయితే ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. మీరైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టి వీడియోలోకి అయితే వెళ్ళిపోండి. ఎందుకంటే మనకు కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది నెక్స్ట్ నుంచి వీడియోలు చేయాలంటే. అందుకు లైక్ సబ్స్క్రైబ్ చేసుకొని నా కోసం ఒక సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూసేయండి. మాల్ చూడండి, బందరకోన అని చెప్పి కొండలలో తీసుకొచ్చినారు. ఏమీ లేదు ఇక్కడ, అడవి మొత్తము. అంతా చూడండి, ఏం లేదంతా కొండలు. వా ఎవరో బ్రో, వేరే బ్రో వాళ్ళు ఉన్నారు. బ్రో ఏమైనా ఉందా లేదా ఏం లోపల? ఆడ బండి పెట్టింది మీరేనా? ఆడ బండిలో రావచ్చు కదా. కాదు, ఆడ ఒక చోట రైట్ బోర్డు పెట్టిలే, అదే అనుకుంటా. వేరే వాళ్ళు ఈ బ్రో వాళ్ళు కూడా వచ్చినారు. ఆడి వాళ్ళు అర్థం కావడంలే. ఆడాడో అడవిలో తీసుకుపోతున్నారు. మొత్తం ఫారెస్ట్, ఫుల్ ఫారెస్ట్, కొండలు, అడవిలో. అమ్మో రే కంప కంప కంప, అమ్మో జస్ట్ మిస్. మాల్ చూడండి వెనకాల, ఆల్రెడీ కొండలు చూడండి. బందరకొండ పిలిచికొచ్చినాడు పవన్. యాది రాజు బందరకొండ కొండ చూపించి బందరకొండ అంటాను. బా మాల్ చూడండి, ఎడారిలోకి వచ్చినాం. మాల్ నేచర్ కాదు, బా ఎలుగు బండ్లు ఉంటాయంట. చూడండి కొండలు ఫుల్, మొత్తం ఎడారిలోకి వచ్చినాం. ఏం లేవు. మాడు చూడు పటాకులు తెచ్చినాడు, పటాకులు వెలిగిస్తున్నారు ఇక్కడ. ఉన్నాయంట ఇక్కడ ఎలుగుబంట్లు. షిట్ పోయినట్టువన్నీ ఉన్నాయి ఇక్కడ. ఎలుగుబంటితో ఇంటర్వ్యూ చేస్తాం. ఎలుగుబంటి కనబసే మామూలు యుద్ధానికి పటాకులు కూడా తెచ్చినారు. ఏదైతే అది సిద్ధం, పోదాం లోపల. కొండలు, జై కొండలు. పోతాం ఇంకా అడవి, ఎడారి అంతా మన వాళ్ళు తెలిసిందే కదా. చూడండి పోతాం లోపల కొండలలోకి. పొద్దున్నుంచి సాహసాలు చేస్తానే ఉన్నాం. నెమలీలు అని చెప్పి ఆడ, ఈడ ఎలుగుబంట్లు అని చెప్పి ఎలుగుబంట్ల కోసం పోతున్నాం. రూట్ కనిపిస్తుంది, రోడ్డు కూడా లేదు, వెళ్ళిపోతున్నారు. బా చూడండి కొండలకి ఎంత దగ్గరకు వచ్చినాము. ఆ పొలాలు చూసా అంటేనే భయం వేస్తుంది. ఎదురుగున్నాం కొండ మధ్యలోనే ఉంది లొకేషన్. ఈడు ఉంది, మనం ఆడే ఉన్నాం. ఇదే ఆ కొండలే, ఇంకా ఇదే అదే ఉంటది, ఎదురుగా అయ్యి ఉంటాయి. అదే ఇట్లా నడుచుకుంటా పోతారు అనుకుంటారా? అదే దారి, అదే పైన రోడ్డు ఉందిరా. చూడరా, రోడ్డు ఉందిరా పైన. వాళ్ళు మొత్తానికి ఏరు పారేది కనిపెట్టినారు. ఈడ ఏరు పారుతా ఉంది. మాల్ సేఫ్టీకి పటాకులు, కట్టెలు, యుద్ధానికి పోతున్నారు మా వాళ్ళు. మొత్తానికైతే ఆలకొండలు పోయి చాలా అయిపోయిందిలే. పటాకులు ఉన్నాయి కానీ మనమేం ఫారెస్ట్ ఆఫీసర్ కాదు, పటాకులు పేలేము. మన వాళ్ళందరం కలిసి చేయొచ్చు. డిజ్నీ హాట్ స్టార్ లో బేర్ గిల్స్ పోతాను అట్లా పోవచ్చు మనం. వాళ్ళు భయపడతాండ్రు. రాళ్ళు పట్టుకొని ఉన్నాము, రాళ్లతో కొట్టాలి. ఇంకా మావాడు చూడు బేర్ గిల్స్, అదే చూడు వెనకాల ప్యాకెట్లు 2 పెట్టుకున్నాడు, రాళ్ళు పట్టుకున్నాడు, కట్టర్ పట్టుకున్నాడు, పోతాడు. ఫుల్ మొత్తం అడవి, ఫుల్ అడావిడి. 2 అవుట్,
ఇద్దరు వెళ్ళిపోయినారు బయటికి. ఎందుకంటే అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. ఏ రాండ్రా ఏ పోయేటప్పుడు దారిలో ఆడ వస్తే ఎన్నికి పరిగెత్తారు మళ్ళా. చూడండి అస్సలు మొత్తం భయం వేస్తుంది బందరగోన. అవునరా ముందర నన్ను పెట్టేట్రా, మీరు ముందర వండరా, మధ్యలో నన్ను పెట్టాలా. అయిపోయింది చూడండి మా కష్టాలు. ఏ రే రే లీగరా రాజు బ్రో వద్దురా బ్రో. చూడండి ఎలుగుబంటి షిట్టు, ఎలుగుబంటి షిట్టు చూసారా, ఎలుగుబంటి షిట్ ఇది. ఇది రే ఇది రేణుగానే ఉంటున్నట్టుందిరా అది. చూడండి షిట్టు ఫ్రెష్ ఫ్రెష్ గా ఎలుగుబంటి. నీ ఒపీనియన్ చెప్పు. ఇప్పుడు తిరిగి వెళ్ళిపోతున్నాము, ఏం లేదు ఆడ, మాకు భయం వేస్తుంది. పటాకులు వేలుస్తున్నారు మా వాళ్ళు. ఎట్టా పాపం రాజు బాధపడుతున్నాడు, మా వాళ్ళంతా డిసప్పాయింట్మెంట్. ఏమన్నా దగ్గరలో ఏమన్నా వాటర్ ఫాల్స్ ఉంటే పోదాం. అయ్యో బా మావాడు పటాకులు వేలుస్తాడు. కాలుచారని చెప్పి ఆ శ్రావణ్ టైర్ పంచరు. ఓకే కొండలు ఎండ తప్ప ఏం లేవు. లేదా బందర్ కోన ఉందా ఏ పవన్ ఫ్రెండ్స్ మళ్ళా వచ్చినాము, ధైర్యం తెచ్చుకొని ఊరోళ్ళతో మళ్ళా వచ్చినాము, పోదామని. ఏం కాదు రివర్స్ వచ్చి మళ్ళా వస్తాం ఇప్పుడు. నేను నెక్స్ట్ దొరికింది ఇక్కడ, మనం ఏడైనా పెట్టేద్దాం, అవి గుడ్లు పెట్టుకుంటాయి. లేదు లేదు ఆడే ఉంది పైన, రిలీజ్ చేసాం. వాళ్ళు చూడండి కొండలలోకి వచ్చేసాము మొత్తానికి. ఓ ఏంది ఎంత కొండల్లోకి వచ్చినామో చూడండి. దగ్గర దగ్గర అంతా ఎడారి, రాళ్లలో నడచాలంటే సావస్తుంది. ఏంది ఎలుగుబంట్లని భయపెట్టినారు ఇందాక, మళ్ళా ఊర్లో పోయి వచ్చే లోపల మాకు మళ్ళా చినిగిపోతుంది ఇక్కడ ఎండకి. చూడండి ఇదంతా ఒకప్పుడు పారుతా ఉంది నీళ్లు, అందుకే ఇట్ట రాళ్ళన్నీ. ముళ్ళు దిగింది, ముళ్ళు దిగింది కాలుకి. ముళ్ళు దిగింది, మాకు బాధ అవుతుంది నానికి ముళ్ళు దిగింటే. పోయింది ముళ్ళు. అవును రా దిగిందిరా, నేనట కూర్చుంటారా ముళ్ళు దిగిందని దానికి కాదు. ఇప్పుడు ఎండకి తట్టుకోలేము, సలాలు ఇస్తా. అవునా చూడండి ఎండ ఉందని అడవిలో తీసుకొచ్చి కొండ వెనకాల ఏమన్నా వస్తే అంతే పైసలు. ఎవరు పందులేరు. బా కొండల మధ్యలో ఈడ నీడ దొరికింది. జగదీష్ బాబు ఇదో మా పిచ్చి పటాకులు పెడతాడు, ఏం లేంటి కూడా రావాలని. పటాకులు వాడికి ఎలిగినికే రాలే, పెట్రా పెట్టాడు నాయన.
వానికే కొట్టుకునేది, వానికే కొట్టుకునేది అది. ఫైనల్ గా వాటర్ వచ్చినాయి. ఆఫ్టర్ 1.5 hours, గంట తర్వాత వచ్చినాయి నీళ్లు. గంట సేపు రాళ్ళల్లో రప్పల్లో నడిస్తే వా చిన్ని చిన్ని చేపలు, ఫిషెస్ బా 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 భయంకరంగా ఉంది. మొత్తం వాటర్ కొండలు చూడండి. ఇంకా నెక్స్ట్ వాటర్ ఫాల్స్ చూపిస్తా. బా 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 చల్లగా ఉన్నాయి వాటర్. ఫిష్ స్పా చేసుకోవచ్చు ఇక్కడ. రేపు పోయేటప్పుడు ఫిష్ స్పా పెట్టుకుందాం మేడం. ఇది చూడండి కొండలు మొత్తము వాటర్ వస్తున్నాయి. చూడండి మొత్తం కొండల్లో నుంచి వాటర్ వస్తున్నాయి. మొత్తం మాల్ చూడండి ఆడ వాటర్ చూపిస్తుంది చూడండి. దొఫ్లో పోతానాయి కొండలలో. ఓకే చూడండి వాళ్ళు కష్టాలు. వాణిది బాబు 7 సార్లు చూపి అంటే తమ్ముళ్ళకి పవన్ దాని గురించి ఎప్పుడు మాట్లాడతాను. పైకి తాపలు పవన్ తాపలు ఉన్నాయి ఆడ. అయ్యే నువ్వు ఎక్కేటే వాళ్ళు కొండలలో పోతాంటే మేము నీళ్ళల్లో పోతున్నాము. ఒకరు వాటర్ ఒకరు ఫైర్. చూడండి శ్రావణు, యశ్వంత్, వెంకీ అటు చేయనికి కాదురా అమ్మా. ఇప్పుడే నీళ్ళలో కింద పడినాడా. సూపరు బా. మాల్ ఆడాడో ఉన్నారు చూడ. అడవిలలో పోతున్నాము. ఓ రా ఇంకా అయిపోయారు పక్క అయిపోయింది. నేను లేకపోతే పడి చచ్చిన బేగారు నా కొడుక. మొత్తం కొండలు పైకి వచ్చినావు ఆడిగో. ఈడుంది మొత్తానికి యూట్యూబ్ లో. ఎంత 2 గంటలు కష్టపడితే ఇడికి వచ్చినాము. చూడు దుంగు దుంకుతున్నారు ఫుల్. బా చాలా బాగుంది ఇడైతే. కాకపోతే ఇదైతే రికమెండెడ్ కాదు, ఎందుకంటే చాలా కష్టపడాలి ఇటు దాకా రావాలంటే. ఓమ్మో ఓన్లీ 18+ అయితే రాండి. పిల్లలని అయితే తీసుకురావద్దండి, లగేజ్లతో రావద్దండి. ఎవరైనా వచ్చే వాళ్ళు అయితే యూత్ రండి. చాలా రిస్క్ ఇది. అడవిలో వచ్చేటప్పుడు ఒక బ్యాచ్ గా రండి, ఎందుకంటే ఏముండవు. అడవి పందులు ఉంటాయి, అవి ఏంది ఎలుగు బంట్లు ఉంటాయి, అన్ని ఉంటాయంట. రాండి. ఇదో మామూలు చూడండి, లోతు కూడా ఉంది, చూసుకొని రండి వచ్చేటప్పుడు. పిల్లలని అయితే అసలు తీసుకురావకండి ఇడికి. చూడండి కొండల మధ్యలో. ఓకే మనమైతే దిగేసాము. ఇంత దాకా వచ్చినాం చూడండి. కొండల మధ్యలో ఉన్నాము. ఓ బాబా బాబా సూపరు. ఇంకా వీడియో అయితే తీలేను, ఇంకా బయటికి పోయి ఆడ వీడియో ఎండ్ అయితే చేసేసాము. బాంబులు వెలుస్తుంటారు మా వాళ్ళు.
పేరు చెప్పి బ్రో రెడీ కూడా పాటనే వెంకి పక్కదా రే మీరైతే వీడియో ఇంత లాస్ట్ దాకా చూసినారంటే మీకు వీడియో నచ్చిందనే అనుకుంటానా. మీకు నచ్చింది వీడియో లాస్ట్ లో సబ్స్క్రైబ్ అయితే చేసుకొని వెళ్ళండి. ఎందుకంటే నెక్స్ట్ నుంచి మనం పెట్టే వీడియోలన్నీ మీ దాకా రీచ్ అవుతాయి. గంట కొట్టేసి వెళ్ళిపోండి. ఓయ్ నెక్స్ట్ నుంచి మళ్ళా మంచి మంచి వీడియోస్ తో కలుసుకుందాం. మీకోసం ఇంకా ఇట్లాంటి వీడియోలు చాలా చేస్తా. బాయ్.